పాయల్ శంకర్ ఏకఛత్రాధిపత్యంగా ఆదిలాబాద్కు అతనే గుత్తేదారు అన్నట్టుగా, ఆదిలాబాద్ ప్రాంతం అంతా పాయల్ శంకర్ జాగీర్ అన్నట్టుగా కంటెస్టెడ్ ఎమ్మెల్యే క్యాండిడేట్లు అయినటువంటి, అందులోనూ మాజీ మంత్రి 4 సార్లు ఎమ్మెల్యేగా చేసినటువంటి జోగు రామన్న గారి పేరు పెట్టలేదు ఆహ్వాన కమిటీలో ఆహ్వానించే వాళ్ళ. అలాగే నా పేరు కూడా పెట్టలేదు. మున్సిపల్ చైర్మన్ గా ఉన్నటువంటి జోగు ప్రేమేందర్ గారి పేరు కూడా పెట్టలేదు. పాయల్ శంకర్ గుర్తుపెట్టుకో, అధికారం శాశ్వతం కాదు, కనీస సంస్కారం సభ్యత శాశ్వతం. మున్నూరు కాపు సోదరులందరూ కూడా నేను ఎన్నో సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నాం, పాయల్ శంకరే అసలైనటువంటి మున్నూరు కాపులకు ద్రోహి. పాయల్ శంకరే మున్నూరు కాపు బిడ్డల్ని ప్రతినిత్యం అవమానించేటువంటి ఒక కరుడు కట్టినటువంటి రాక్షసుడు పాయల్ శంకర్. మున్నూరు కాపుల ఓట్లు, సోదరుల ఓట్లు కావాలి కానీ పాయల్ శంకర్ కు మున్నూరు కాపు బిడ్డలకు గౌరవం, కనీసమైనటువంటి గౌరవం కూడా ఇవ్వనటువంటి ఒక ద్రోహి పాయల్ శంకర్. పాయల్ శంకర్ నీ కళ్ళు కనిపించలేదా? జోగు రామన్న మంత్రి ఉన్నప్పుడు కూడా, తిరుగులేని అధికారం చెలాయించేటప్పుడు కూడా బిచ్చగాన్ లెక్కున్న నిన్ను తీసుకొచ్చి వేదిక మీద కూర్చోబెట్టిడు. మర్చిపోయినావా పాయల్ శంకర్? నీ తాహత ఎంతుండే? నువ్వు ఇప్పుడు కనీస మర్యాదలు మర్చిపోయినావా? ఆ రోజు నిన్ను కంటెస్టెడ్ ఎమ్మెల్యేగా గుర్తుపెట్టుకో పాయల్ శంకర్. అప్పుడు నీకు వచ్చినటువంటి ఓట్లు ఇప్పుడు నాకు వచ్చినటువంటి ఓట్ల కంటే తక్కువ. 2012లో నీకు ఎన్ని ఓట్లు వచ్చినాయి? 22,000 ఓట్లు వచ్చినాయి. 2014 ఎన్ని ఓట్లు వచ్చినాయి? నీకు 2018లో ఎన్ని ఓట్లు వచ్చినాయి? నీ 3 సార్లు నువ్వు ఎన్ని ఓట్లు వచ్చినాయి? దానికంటే కూడా నాకు వచ్చినటువంటి ఓట్లు ఎక్కువ. నన్ను పిలిచినవా? నిన్న పిలువకపోగా ఆదిలాబాద్ ఒక జాగీర్దార్ లాగా, జమీందార్ లాగా, ఒక దొరలాగా వ్యవహరిస్తున్నావు నువ్వు. పాయల్ శంకర్ గారు గుర్తుపెట్టుకోండి, అధికారం శాశ్వతం కాదు, కనీస సంస్కారం సభ్యత శాశ్వతం. మున్నూరు కాపు బిడ్డల్ని వాళ్ళ ఓట్లని తీసుకోవడానికి పాయల్ శంకర్ వేసేటువంటి ఎత్తులలో ఏ మున్నూరు కాపు సోదరులు కూడా పడద్దు. పాయల్ శంకర్ యొక్క నీచమైనటువంటి సంస్కారం నిన్న దసరా ఉత్సవాలలో బయటపడ్డది. కనీసం జోగు ప్రేమేందర్ గారు ఎవరు అవునన్నా కాదన్నా, మనందరికీ రాజకీయ విభేదాలు ఉన్నాయి. రాజకీయంగా మనం అందరం కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ చేసిన వాళ్ళమే. కానీ మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయన ప్రథమ పౌరుడు. ఆదిలాబాద్ నగరానికి ఆయన ప్రథమ పౌరుడు. ఈజ్ ద ఫస్ట్ పర్సన్, మున్సిపల్ చైర్మన్ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ ఆఫ్ ఫస్ట్ సిటిజన్ ఆఫ్ దిస్ సిటీ, ఆదిలాబాద్ సిటీ, ఆదిలాబాద్ పట్టణానికి. అతన్ని కూడా ఆహ్వానించే వాళ్ళ జాబితాలో పెట్టలేను. జోగు నీతో దాదాపు సరి సమానంగా పోటీ చేసి ఓట్లు తెచ్చుకున్నటువంటి జోగు రామన్న గారిని నన్ను కూడా ఆహ్వానించే వాళ్ళ జాబితాలో పెట్టలేను. ఎక్కడికి తీసుకుపోదాం అనుకుంటున్నావు ఆదిలాబాద్? నీకు కనీసం సభ్యత సంస్కారం ఉన్నది? ఆ పాయల్ శంకర్ నువ్వు మొత్తం ఆదిలాబాద్ కి జమీందార్ జాగీర్దార్ అనుకుంటున్నావా? ఎవరి అండతోనైతే నువ్వు ఈరోజు ఎమ్మెల్యే గెలిచినవో వాళ్ళని అవమానించే విధంగా, మున్నూరు కాపు సోదరుల్ని అవమానించే విధంగా వ్యవహరించడం అంటే నువ్వు కొరివితో తలగోకుంటున్నావు పాయల్ శంకర్. ఇప్పటికైనా మున్నూరు కాపు సోదరులందరికీ అర్థమైంది, పాయల్ శంకరే మున్నూరు కాపు సోదరులకు అసలైన ద్రోహి. సమయం సందర్భం దొరికితే మున్నూరు కాపు సోదరుల్ని అవమానించే విధంగా ప్రవర్తించేటువంటి ఒక దారుణమైనటువంటి రాక్షస స్వభావం కలిగినటువంటి వ్యక్తి పాయల్ శంకర్. మున్నూరు కాపు సోదరులారా, సోదరు మనులారా, మేల్కొనండి. ఈ పాయల్ శంకర్ అనేటోడు మేకవన్య పులి. ప్రతిసారి కూడా మున్నూరు కాపు సోదరుల్ని అవమానించడమే పనిగా పెట్టుకున్నాడు. దీనికి కారణం కూడా చాలా స్పష్టం. బీసీ సమాజంలో అత్యధికంగా జనాభా కలిగినటువంటి సమాజం, చాలా చైతన్యవంతమైన సమాజం, కష్టజీవులు మున్నూరు కాపు సమాజం. అటువంటి సమాజం రాజకీయంగా పైకొస్తే గనక ఈ పాయల్ శంకర్ కు పుట్టగతులు ఉండవని పాయల్ శంకర్ ప్రతిసారి మున్నూరు కాపు సోదరుల్ని అవమానించుకుంటా వస్తున్నాడు. ఖబర్దార్ పాయల్ శంకర్, ఇంకొకసారి మున్నూరు కాపు సోదరులకు ఎవరికైనా అవమానం జరిగితే గనక ఖచ్చితంగా దానికి తగిన మూల్యం పాయల్ శంకర్ ను చెల్లించుకోవాల్సి వస్తుంది. జోగు రామన్న గారు క్షవరం అయిన తర్వాత మీకు వివరం తెలిసింది కదా, పాయల్ శంకర్ ఎట్లాంటి వాడని మీకు వివరం తెలిసిందా? ఇటువంటి రాక్షసుని మీరే కదా పెంచి పోషించింది. పని గౌరవం ఇచ్చి ఆడ కూర్చోబెట్టి ఈడ కూర్చోబెట్టి లోపాయికారి ఒప్పందం చేసి, మీకు ఇప్పుడు అర్థమైందా? పాముకు పాలు పోస్తే నిన్ను కాటేయకుండా ఉండదు జోగు రామన్న గారు. ఇప్పటికైనా క్షవరం అయిన తర్వాత వివరం తెలిసింది అనుకుంటున్నా. మీకు కనీసం మిమ్మల్ని ఒక మాజీ మంత్రిగా 4 సార్లు గెలిచిన ఎమ్మెల్యే కూడా చూడలే పాయల్ శంకర్. మీ అబ్బాయి, మీ కొడుకు జోగు ప్రేమేందర్ కనీసం మున్సిపల్ చైర్మన్ ఉన్నది కూడా చూడలే. గుర్తుపెట్టుకోండి జోగు రామన్న గారు, పాముకు పాలు పోస్తే అది మనల్ని కాటేసేటువంటి ప్రమాదం ఉంటది. పాయల్ శంకరు పాము కంటే కూడా డేంజర్ మనిషి. ఆదిలాబాద్ ప్రజల రక్తం తాగడానికి ఈ రోజు రకరకాలుగా వ్యాపారుల్ని బెదిరిస్తున్నాడు.
ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు, కబ్జాల పేరు మీద హడలెత్తిస్తున్నాడు. అధికారుల్ని, గవర్నమెంట్ ఆఫీసర్లందరూ పాయల్ శంకర్ తో జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని ఏసీబీకి పట్టించేటువంటి ప్రయత్నం చేస్తాడు పాయల్ శంకర్. పాయల్ శంకర్ తో ఎవరైనా లావాదేవీలు పెట్టుకునేటువంటి వాడు అధికారి ఉంటే కనుక మిమ్మల్ని ఏసీబీలకు పట్టించే ప్రయత్నం కూడా పాయల్ శంకర్ చేస్తాడు. పాయల్ శంకర్ అనేటువంటి అధికారం కోసం ఏమైనా చేస్తాడు. అధికారుల్ని ఏసీబీలకు పట్టించడానికి కూడా వెనకాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, పాయల్ శంకర్ తో రాసుకొని పూసుకొని తిరుగుతున్నటువంటి అధికారులు రాగా మీకు కూడా శ్రీకృష్ణుని జన్మస్థానం అనేటువంటి జైలు గోడలకు మీరు కూడా ఎప్పుడూ వెళ్లాల్సి వస్తుంది. పాయల్ శంకర్ తోని రాసుకొని పూసుకొని తిరుగుతున్న వాళ్ళు గుర్తుపెట్టుకోండి. అట్లనే పాయల్ శంకర్ అనేటువంటి వాడు ఆదిలాబాదుల కబ్జాలు, ఇప్పటికే ఆదిలాబాద్ ప్రజలందరూ కోడెక్కుస్తున్నారు. 400 కోట్ల భూముల్ని కబ్జా చేసిందట. ఇది నేనంటున్న మాట కాదు, ఆదిలాబాద్ ప్రజలు మాట్లాడుతున్నటువంటి మాట. ఎమ్మెల్యేగా 1 సంవత్సరం కూడా పూర్తి కాకుండా 400 కోట్ల ఆస్తులు ఎట్లా సంపాదించిన పాయల్ శంకర్ అని ఆదిలాబాద్ ప్రజలు అడుగుతున్నారు. సమాధానం చెప్పు. ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు, ప్లాట్ల విషయంలో గాని, భూముల కబ్జాల విషయంలో గాని అని ఆదిలాబాద్ ప్రజలందరూ చర్చించుకుంటున్నారు. పాయల్ శంకర్ తో తిరిగినటువంటి ఏ వ్యాపారవేత్త కూడా దివాలా తీసిండు. గౌరీ శంకర్ దివాలా తీసిండు. పాయల్ శంకర్ సంకర కూర్చున్న ప్రతి ఒక్క వ్యాపారి కూడా దివాలా తీసి చెడ్డ పేరు తెచ్చుకొని ఆదిలాబాద్ నుంచి పారిపోయిండు. ఇక ఇప్పుడు వ్యాపారులు అంతా అయిపోయింది, ఇక స్వామీజీని కూడా దివాలా తీసే పరిస్థితి తెచ్చుకుంటున్నాడు పాయల్ శంకర్. పాయల్ శంకర్ తో దోస్తాన చేస్తే గబ్బు పట్టిపోతారు. పాయల్ శంకర్ పాదమే ఇనపాదం. ఎవరి ఇంట్లో అయితే పాయల్ శంకర్ అడుగు పెడతాడో వాళ్ళ ఇల్లు సర్వనాశనం. పచ్చని పైర్లు కూడా కాలిపోతాయి పాయల్ శంకర్ అడుగు పెడితే. అట్లాంటి చరిత్రనే ఉన్నది. ఆ మైనింగ్ చేస్తోని ముంచిండు పాయల్ శంకర్. ఇది నేనంటున్న మాట కాదు, ఆదిలాబాద్ ప్రజలు అంటున్న మాట. ఆ తర్వాత గౌరీ శంకర్ ని ముంచిండు. ఆదిలాబాద్ లో మార్వాడి సెట్ల నుంచి పైసలు వసూలు చేసేది ఎవరైనా చిన్న పిల్లని అడిగినా పాయల్ శంకర్ పేరు చెప్తుండట. ఇప్పుడు స్వామీజీలు కూడా పాయల్ శంకర్ తో రాసుకొని పూసుకొని తిరిగితే గనక మీరు కూడా గబ్బు పట్టిపోతారు. పాయల్ శంకర్ అంటేనే ఇరికిచ్చుట్ల నంబర్ 1. ఒక్కడి గుర్తుపెట్టుకోండి, బీసీల పేరు చెప్పుకొని ఒక దొరలాగా వ్యవహరిస్తున్నటువంటి పాయల్ శంకర్ ని ఆదిలాబాద్ ప్రజలు క్షమించరు. బీసీ సోదరుల్ని, అనేక మంది బీసీ సోదరుల్ని అవమానిస్తున్నటువంటి పాయల్ శంకర్, నీ పతనం తప్పదు. నీకంటే పెద్ద పెద్ద నియంతల్నే బండకేసి కొట్టినటువంటి చైతన్యం ఆదిలాబాద్ ప్రజల్ది, ఆదిలాబాద్ ప్రాంతాన్ని. నువ్వు ఒక లెక్క కాదు. నువ్వు 1 టైం ఎమ్మెల్యే, 1 టైం సెటిల్మెంట్ నీది పాయల్ శంకర్. నీకు కూడా తెలుసు, ఒక్కసారి ఎమ్మెల్యే నువ్వు మొత్తం ముళ్ళ కట్టుకొని మూట కట్టుకొని పోవాలని అనుకుంటున్నావు. నీ రాజకీయ జీవితాన్ని పతనం ఆదిలాబాద్ ప్రజలు గోరికి సమాధి కడతారు. నీకు అందరినీ బెదిరించుకుంటూ అధికారుల్ని బెదిరిస్తున్నావు, కార్యకర్తల్ని బెదిరిస్తున్నావు, ప్రత్యర్థి పార్టీలను బెదిరిస్తున్నావు. అందరినీ ఒక 20-30 మంది చిల్లర మల్లర గాళ్ళని వేసుకొని తిరుగుకుంటా అందరినీ భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నావు. నీ బండారం అంతా తెలుసు. ఎవరెవరికి నువ్వు వ్యతిరేకంగా పనిచేస్తున్నావో అందరూ కూడా ఆ రోజు అందరూ కలిసి మరీ నిన్ను బ్రహ్మాండంగా బొంద పెడతారు పాయల్ శంకర్. గుర్తుపెట్టుకో, నీ బండారం అంతా ఆదిలాబాద్ ప్రజల చేతులలో ఉన్నది. నువ్వు 1 టైం సెటిల్మెంట్ ఎమ్మెల్యే. ఎక్కడ గాని నీ దాష్టీ కాలనీ దౌర్జన్యాల్ని ఆదిలాబాద్ ప్రజలు సహించరు.